రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. అక్కడి నుంచి మన సిపిఎం పార్టీ తరఫున బాబురావు గారు పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారం ఎలా చదువుతుంది, ఆయన విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు మొన్న నుంచి పోటీ చేస్తున్నారు, మొత్తం ప్రతి ఇంటికి తిరుగుతున్నారు, మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? తప్పనిసరిగా గెలుస్తాం, ప్రజలు గెలిపిస్తారు. అటు టీడీపీని చూశారు, వైసీపీని చూశారు, కేంద్రంలో బీజేపీని చూశారు, విజయవాడ నగరంలో వాళ్ళ ప్రజాప్రతినిధులు చూశారు. చేసిందేమీ లేదు. ప్రజలకి మేలు చేయపోగా కీడు చేసిన ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు కూడా. అందుకే ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అడుగుతున్నాం. అవకాశం ఇవ్వండి అంటే ఏదో మాట వరుసగా అడగటం కాదు. గతంలో విజయవాడలో కమ్యూనిస్టులుగా 10 సంవత్సరాలు కార్పొరేషన్లో అధికారంలో ఉంది. నగర ప్రజలకి సేవలు అందించాం, మంచి అభివృద్ధి చేశాం. 3 సార్లు నేను కార్పొరేటర్గా ఉంది ప్రజలకి అన్ని విధాలైనటువంటి పద్ధతిలో నగరాభివృద్ధి చేశాం. అదే కాకుండా ప్రతిపక్షంలో ఉండి పోరాడాం. ప్రజలకి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడ్డాం, అందుబాటులో ఉన్నాం. అందుకే మమ్మల్ని చూడండి. ఈసారి మాకు అవకాశం ఉండి కార్పొరేటర్గానే చేసాం, ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా ఎంత చేయగలమో చేసి చూపిస్తామని ప్రజలందరూ మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా వారందరూ కూడా పార్టీలకు అతీతంగా అనేక వర్గాల ప్రజలు మాకు మద్దతునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ నుండి అటువంటి స్పందన మాకు వ్యక్తమవుతా ఉంది. మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు? ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. వాళ్ళ సొంత మనుషులాగానే చూస్తూ ఉన్నారు. ఒక పార్టీలకి రకరకాల అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, పార్టీలతో సంబంధం లేని జనం ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. దాంతోపాటు మేము కూడా చెప్తున్నాం, ఇప్పటికీ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 4 పార్టీలు మార్చిన వాళ్ళు ఉన్నారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, వెల్లంపల్లి గారు. మరి రేపు ఎక్కడుంటారు ఎవరు చెప్పలేరు. మరి ఇటువంటి పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే ఫిరాయింపు రాజకీయాల్లో మీరు ఒకరికి ఓటేస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎంపీ కేశినేని నాని గారు వాళ్ళు వైసీపీలో ఉన్నారు. చుట్టుపక్కల ఎమ్మెల్యేలు చూడండి, టీడీపీ వాళ్ళు వైసీపీలో ఉన్నారు, వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. ఇక అంటే పార్టీలు ఫిరాయించి 2 పార్టీల అభ్యర్థుల్ని గెలిపిస్తే వాళ్ళు రేపు ఏ పార్టీలో ఉంటారు గ్యారంటీ లేదు. అందుకే మీ ఓటు వృధా అయిపోతుంది. మీరు ఒకరికి ఓటేస్తే వాళ్ళు ఇంకో పార్టీలో ఉంటారు. మాకు ఓటేయండి. 45 ఏళ్లగా ఒకటే పార్టీ, ఒకటే మాట, ఒకటే సేవ, ఒకటే పోరాటం. జెండా మార్చలా, పార్టీ మార్చలా, స్థిరంగా నిలకడగా నికరంగా నిలబడి ఉన్నాం. అందుకే మాకు ఓటేయండి అంటే ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇదే కాదు, ప్రభుత్వాలు చూసి మేము విసిగిపోయారు. అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉంటేనే ఏ ప్రభుత్వం ఉన్నా నిలదీయటానికైనా, అడగటానికైనా, సాధించడానికైనా ఉపయోగపడుతుంది. అంటే ఖచ్చితంగా ప్రజలందరూ నిజమే కమ్యూనిస్టులు ఉండాలి, ప్రభుత్వం ఎవరో ఉన్నాయి. కమ్యూనిస్టులు ఉండాలంటే విజయవాడ నుండి అంతకుముందు కార్పొరేషన్లో 2 సార్లు 10 సంవత్సరాల పాటు మేయర్లుగా, అలాగే పాలకపక్షంగా ఉన్నాం. అదేవిధంగా 3 సార్లు ఇటీవల కాలంలో కమ్యూనిస్టులుగా విజయవాడ నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. మరి అందుకే ఇక్కడ తప్పనిసరిగా చేయమంటే ప్రజలు ఆ రకమైనటువంటి అంశాలు వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా వేస్తామనే నమ్మకం, భరోసా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా డబ్బు, ఓటు, కులం, ఈ రెండింటి మీదే ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే డబ్బు, కులం ప్రభావం పనిచేసే మాట నిజమే. గతంలో కూడా పనిచేసినాయి, వాళ్ళు పోయినాయని చెప్పడానికి వీల్లేదు. కానీ అదే అంతా నిర్ణయించదు. వాళ్ళ తెలుగుదేశం, వైసీపీలు మాది పెద్ద పార్టీలు, మేమే అధికారం, ఇక దాదాపు ఇతరులకు ఏమీ రావని చెప్తున్నారు. మరి అంత మేము అభివృద్ధి చేసామని చెప్పేవాళ్ళు, అంత బాగా చేసామని చెప్పేవాళ్ళు ఎందుకు మీరు డబ్బులు పంచి కానీ ఓట్లు అడిగే పరిస్థితులు ఎందుకున్నారు? అది మీ బలమా, మీ బలహీనత? డబ్బు లేకుండా పోటీ చేయండి చూద్దాం. డబ్బును చూపించి కులాల భ్రమల పెట్టి రెచ్చగొట్టి వాళ్ళు మీరు చేస్తున్నారు అంటే అది మీ అసమర్థతకి నిదర్శనం. అయినా సరే ఈసారి ప్రజలు ఆ డబ్బు ప్రభావాన్ని అధిగమించి మాకు ఓట్లేస్తారనే ఒక నమ్మకం, అభిప్రాయం ఉంది. గతంలో చేశారు, ఈసారి కూడా ఆ డబ్బు ఇతర ప్రభావాలను కూడా ఎదుర్కొని ప్రజలు నిలబడతారని చెప్పి నేను నమ్ముతాను. ప్రధానంగా నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు అంటే విజయవాడ 5 ఏళ్ళు తెలుగుదేశం అవ్వచ్చు, 5 ఏళ్ళు వైసీపీ కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఎవరూ పట్టించుకోలేదు. ఏ పని, సరైన పని ఒక్కడు కూడా చేయలేదు.
10 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక పరిశ్రమ పెట్టల, ఒక సంస్థ లేదు. అలాగే విజయవాడ నగరంలో సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు, ఇప్పటికి ఒక బైపాస్ రోడ్ లేదు. అందరికీ ఇల్లు ఇస్తామని కాగితాల మీద మిగిలిపోయినాయి. తెలుగుదేశం హయాంలోనూ అవ్వలేదు, అద్దెలుకున్న వాళ్ళకి వైసీపీ హయాంలో ఇవ్వలేదు. 40-50 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి పట్టాలు రిజిస్ట్రేషన్లు అవ్వలేదు. అందుకని ఇవన్నీ గృహ నిర్మాణం, ఉపాధి, ఇంకోవైపున భారాలు, మరోవైపున అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఇవన్నీ సమస్యలుగానే ప్రజలు చెప్తా ఉన్నారు. అందుకే ఇంకా ఈ నిర్లక్ష్యం కొనసాగటానికి వీల్లేదు, మార్పు రావాలి. అందుకని విజయవాడ మారుద్దాం అనే నినాదంతో మేము పోటీ చేస్తున్నాం. ఈ సమస్యలు మాత్రం విజయవాడ నగరాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాం. ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేస్తారు? ఒకటి, అందరికీ అందుబాటులో ఉంటాం, నీతివంతంగా పనిచేస్తాం, అవినీతికి దూరంగా ఉంటాం, ఏ సమస్య మీదైనా ప్రభుత్వాలను నిలదీస్తాం, సాధిస్తాం. ముఖ్యమైన సమస్యలు ఉపాధి, విజయవాడ నగరంలో చదువుకున్న యువతకి, చదువు లేని అసంఘటిత కార్మికులకి పని దొరకాలి. దీనికోసం ఉన్న పరిమిత వనరులైన ప్రభుత్వాల మీద పోరాడుతాం. రెండవది, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలు మన దగ్గర ఎన్నో పెండింగ్లో ఉన్నాయి. గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి 15 ఏళ్ళ నుంచి 2 ప్రభుత్వాలు మారినా ఎవ్వరూ ఏమీ చేయలే. అందుకే అటువంటి ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జీలు ఇటు వ్యాంబే కాలనీ దగ్గర అవ్వచ్చు, మధురా నగర్ అవ్వచ్చు, ఇంకా అనేక ఉన్నాయి. వాటిని పూర్తి చేయటం. ఇళ్ళు సింగనగర్ డిస్నీ ల్యాండ్లోనే 57 ఎకరాల స్థలం ఉంది. ఆ డిస్నీ ల్యాండ్ 57 ఎకరాలు కబేళా పెడతా ఉన్నారు. కబేళా అనే ప్రతిపాదన రద్దు చేయించి వాళ్ళందరికీ ఇళ్ళు ఇవ్వటం. అక్కడ ఇటువంటి అంశాల్లో మేము ఒక ప్రణాళిక విడుదల చేసాం. ఆ ప్రణాళికాబద్ధంగా రాబోయే కాలంలో పనిచేస్తామని ప్రజలందరికీ మేము హామీ ఇస్తూ, సుత్తి కొడవలే నక్షత్రం గుర్తు మీద 2వ నెంబర్ దీని మీద ఓటు వేసి ఇటు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం. ఇండియా వేదిక తరపున పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరికీ మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. ఈసారి ఎన్నికల్లో డబ్బు, కులం చూడకుండా ప్రజల పక్షాన నిత్యం పోరాడే సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావుని తప్పనిసరిగా గెలిపించాలని ఆయన కోరుతున్నారు.